విజయం యొక్క వాస్తవిక అర్థం ఏమిటి? మన నేత్రాలను లక్ష్యంపై ఉంచడం, ప్రతిరోజు దానికోసం పనిచేయటం, అచంచలమైన దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతూ వెళ్ళటం, అలాగే మన లక్ష్యాన్ని ప్రాప్తించడం. ఏంటి ఇదేనా విజయం అంటే? ఒకవేళ మీరు ఏదైనా వస్తువుని సాధించాలి అనుకుంటే, లేదా శక్తిని సాధించాలి అనుకుంటే, లేదా ఒక స్థానాన్ని గెలవాలి అనుకుంటే దానికిది సరైనది. కానీ వాస్తవికమైన విజయం ఇది కాదు. మీ దగ్గర ఏదైనా వస్తువు, శక్తి లేదా స్థానం ఉన్నప్పుడు దానిని ఎలా ఉపయోగించాలనేది మీపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ దానిని సరైన మార్గంలో ఉపయోగించుకోవాలనుకుంటే దానికోసం మీరు సరైన సమయంలో సరైన స్థానంలో ఉండాల్సి ఉంటుంది. దీనిని సరైన నిర్ణయం అని కూడా అంటారు. ఇప్పుడు ఆలోచించండి, ఒక గ్రంథం ఉంది, అది జ్ఞానంతో నిండి ఉంటుంది. ఎలాంటి జ్ఞానం అంటే దాంతో పూర్తి జీవితం మారిపోగలదు. ఇప్పుడు ఈ గ్రంథం ఎవరి చేతుల్లోకి వెళ్ళింది అంటే ఎవరైతే నిరక్షరాశిలో వాళ్ళ చేతుల్లోకి. అయితే ఇప్పుడు తన గ్రంథం యొక్క లాభాన్ని పొందగలడా? ఖచ్చితంగా కాదు. ఆ జ్ఞానాన్ని ప్రాప్తించుకోగలడా? ఖచ్చితంగా కాదు. అలాగే ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఉంటే, తన దగ్గర ఏదైనా అస్త్రం ఉంటే ఆ అస్త్రంతో తను శత్రువులను చంపగలడా? కానీ ఆ వ్యక్తి తాను కేవలం ఒక పిరికివాడైతే తన శత్రువుని చంపగలడా? తన విజయాన్ని ప్రాప్తించుకోగలడా? ఖచ్చితంగా కాదు. మీ దగ్గర ఏముంది అనే దానికన్నా దాన్ని ఎలా వాడతారో అనేది చాలా ముఖ్యమైనది. సరైన వ్యక్తితో పాటు సరైన సమయంలో సరైన స్థానంలో ఉండడం చాలా ముఖ్యమైనది. మన గుణంతో పాటు, మన శక్తితో పాటు, మన జ్ఞానంతో పాటు సరైన సమయంలో సరైన స్థానంలో వేరే వారి బాధని అంతం చేయటం, వేరే వారి జీవితాన్ని ఇంకా చాలా ఆనందంగా మార్చడం, ఇది విజయం. అయితే ఈ విజయం యొక్క సరైన అర్థాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు మీరు మిమ్మల్ని ఇంకా సంతోషంగా ఉంచుకోవచ్చు. అలాగే నాతో ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.